రోడ్డు కావాలన్నా మాకు. అరే అంత మంచి రోడ్ ఉంది. లేదన్నా, ఒక్క ఆడపిల్ల బయటికి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి రావాలంటే ఈ రోడ్లో తాగుబోతులు చాలా మంది ఉన్నారు. మాకు రావాలంటే చాలా భయంగా ఉంది. ఒక మరుగు మనిషి తోడు లేకుండా ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే వెళ్ళలేదు. వీధి దీపాలు లేవు, ఒక అమ్మాయి కాలు కూడా ఇరిగింది. వీధి దీపాలు లేవు, రోడ్లు లేవు. అక్కడ దాకా వెళ్ళారు. ఒక 4 నెలల కింద మా మామయ్యకే కాలు ఇరిగింది వంతెన మీద నుంచి వెళ్తాంటే. అవునమ్మా, రోడ్లు అంటే సరిగ్గా లేవన్నా. డ్రైనేజ్ ఒకటి. డ్రైనేజ్ నేను హామీ ఇచ్చేస్తాను, అది నేను రోడ్డు మాత్రం మీరే చేయాలన్నా. అప్పుడు ఏం చేయాలి? వస్తేనే మాకేదన్నా న్యాయం. అప్పుడు మీరేం చేయాలి? అది నేను రోడ్ వేయాలంటే మీరేం చేయాలి? మిమ్మల్ని గెలిపించాలి. చెల్లమ్మ ఫస్ట్ టైం ఓటు అయిపోతుంది, అందుకే చెల్లమ్మని అడుగుతున్నా. ఫస్ట్ టైం ఓటర్ అవునా? రెండోసారి ఇది రెండోసారి. అమ్మ తప్పనిసరిగా చేస్తాము, రోడ్ వేయాలి. రోడే కాదు, వీధి దీపాలు కూడా చాలా అవసరం. రెండోది, నేను ఇంటింటికి ఒక కర్ర ఇస్తా తల్లి. ఎవరన్నా తాగుబోతు వస్తారు కానీ నేను చూసుకుంటా కేసు. రాడా అమ్మ? అరే నువ్వు ఆగరా బాబు, మరీ రాడంటే వాడు హాస్పిటల్కి వెళ్తాడు. నువ్వు ఆగరా నైనా, కర్రతో ఆగుదాం. రాడు వరకు వస్తే నేనే వస్తాను. నేను మరి రోడ్ వెళ్తాను, నేను వచ్చా. రోడ్ ఎంత దారుణంగా ఉందో నేను చూసా. రోడ్ దారుణంగా ఉంది. ఒక ఆడపిల్ల రావాలంటే తాగుబోతున్నారు నుంచుంటున్నారు రోడ్ల మీద. ఒక మగ మనిషి లేకుండా ఒక ఆడపిల్ల వెళ్ళాలంటే చాలా డేంజర్ ఉంది. 2 నెలలు వెళ్ళాలన్నా కూడా దూరం నడిచి వెళ్ళాల్సింది. ఓపిక పట్టి తల్లి, 2 నెలల్లో కొత్త ప్రభుత్వం రాబోతుంది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్ వేసే బాధ్యత నాది. ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదన్న. రోడ్ రోడే లేనప్పుడు కదా, రోడ్ ఉంటే వేరే వాళ్ళు వస్తారు. అది మీరు వస్తే అన్ని వస్తాయి మాకు. వామో, అంత పెద్ద బాధ్యత పెట్టేది. అన్ని వస్తాయి అన్న. డ్రైనేజీ వస్తుంది, డ్రైనేజీ వస్తుంది, రోడ్లు వస్తాయి, వీధి లైట్లు వస్తాయి. థ్యాంక్ యూ. మనం చేస్తా. రోడ్ నాకు రాస్తుంది. ఆఫీస్ లేదు సార్. ఏమన్నా అప్లై చేస్తే రావడానికి తాడేపల్లి వెళ్ళాలి, లేదంటే ఆత్మకూర వెళ్ళాలి. ఇక్కడికైతే ఏది రాదు సార్. పోస్ట్ ఆఫీస్ అంటే ఇక్కడ చాలా మంది ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం అంటే పోస్ట్ ఆఫీస్ ఇక్కడికి తీసుకొని వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మాది పోస్టల్ డిపార్ట్మెంట్తో కనుక్కోండి ఎందుకు చేయలేకపోతున్నారో. లెట్ మీ చెక్. వాళ్ళకి ఏదో నిబంధనలేమో, పాపులేషన్ ఎంత ఉండాలని అదొకసారి కనుక్కున్న తర్వాత నేను స్పందిస్తాను ఈ విషయం. ఓకేమా? థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ ఇస్తాడని అన్ని అవసరాలు ఉన్నాయి సార్. నాకు ఇవాళ అద్దెకి పింఛన్ వస్తుంటే ఆ అద్దెలో ఉంటున్నానండి. ఏ కూతురు చూడదు. 2 కూతుర్లు. పిల్లలు చనిపోతే పిండ పదార్థం కష్టంలో పెట్టేసి వస్తాను అనేది కష్టపడి ఇల్లు కొనుక్కున్నాను సార్. నేను ఎందుకంటే మాట్లాడే ఇది లేదు, కళ్ళు కనపడతలేదు. సొంత ఇల్లు కొనుక్కోవాలని మేకల రామరెడ్డి గారి దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను సార్. అన్నీ ఉన్నాయి. మళ్ళీ రెండోసారి వెళ్ళాలంటే నీ కూతురు ఇల్లు లాక్కుంటాను అన్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే గుంటూరు. ఎన్నిసార్లు వెళ్ళానో చూడండి. అర్థమైందమ్మా, ధైర్యంగా ఉండమ్మా. మన ప్రభుత్వం 2 నెలల్లో వస్తుంది. తప్పనిసరిగా ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నాది తల్లి. అరచెంటు ఇల్లు అన్ని వేసుకొని ఉంటాను అన్నాను. అరసెంట్లో ఇల్లు కూడా వేయలేదు తల్లి అని మీరు నేను ఇల్లు కట్టించే బాధ్యత. కమలాసం గారిని ఆయన అడిగానండి. కమలాసం గారిని అడిగితే ఎత్తలేమ్మా అని అన్నాడు. కమలాసన్ గారు అడిగే ఉల్లిపాయల. నాకు అర్థమైందమ్మా. అమ్మ ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నాది. తప్పనిసరిగా నేను చేస్తా తల్లి. ధైర్యంగా ఉంటాను. నేనున్నాను, నాకు వదిలేసి నాది బాధ్యత. మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ జ్వరం వచ్చినా కానీ ఏమన్నా సీరియస్గా అయినా కానీ మాకు ఇక్కడ ఒక డాక్టర్ కూడా లేరన్న. ఇక్కడ చాలామంది ముసలమ్మలు కానీ తాతలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారన్న. మాకు మెయిన్ ఒక డాక్టర్ కావాలి, ఇక్కడ హాస్పిటల్ కట్టిమని కోరుకుంటున్నాం అన్న మేము. అది మాకు అసలుకి నైట్ పూట 7-8 వస్తామన్న. 12 ఆడపిల్లలు. అసలు ఆ రోడ్లు అందరూ తాగుబోతలు ఉంటున్నారన్న. మాకు చాలా ఇబ్బందిగా ఉందన్న. అది చెల్లమ్మ నాకు ఆల్రెడీ చెప్పింది. అవునన్న. అమ్మ హాస్పిటల్ అంటే అన్ని ప్రాంతాల్లో పెట్టలేం క్లినిక్లు. ఒకసారి నేను కనుక్కుంటా. దామాషా ప్రకారం అది ఏం చేయాలో ఒకసారి చూసుకుని నేను చేస్తాను. ఓకేమ్మా? థ్యాంక్ యూ. వాటికి వాళ్ళు చదువు పూర్తయ్యేంత వరకు ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు అని అన్నారు.